తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంది. పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ పబ్లిసిటీ చేయడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు మార్గాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే హస్తం పార్టీ వ్యూహాలపై రిపోర్ట్. గ్రామాల నుంచి పట్టణాల దాకా టెక్నాలజీ వినియోగం పెరిగింది. సమాచారమైన, సందేశమైన, మరే ఇతర అవసరమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ప్రజలు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు కూడా టెక్నాలజీని వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ శ్రేణులకు మరింత దగ్గరయ్యేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్ తో అందుబాటులోకి వెళ్లాలనుకుంటున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టెలికాన్ఫరెన్స్ లో కూడా ఆధునికతను జోడించాలని భావిస్తున్నారు హస్తం పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్. గతంలో కంటే భిన్నమైన టెలికాన్ఫరెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బాధ్యతలను మదన్ మోహన్ రావుకు అప్పగించారు. ఒకేసారి 500 మందితో మాట్లాడేందుకు వీలుగా సిస్టమ్ సిద్ధం చేశారు. మాట్లాడటమే కాదు, ప్రతి నాయకుడు మాట్లాడిన అంశాలన్నీ ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కృత్రిమ మేధస్సుతో ఈ ఛాంప్స్ అనే ప్రాజెక్టు కాంగ్రెస్ హ్యూమన్ రిసోర్స్ మానవ వనరుల ప్రాజెక్టు టెక్నాలజీతోని అభివృద్ధి చేశాము. మరి దీంట్లో టెలికాన్ఫరెన్స్ ఎన్నో టెలికాన్ఫరెన్స్లు ఉన్నాయి. ఒక్కటేసారి కార్యకర్తల్ని, మండల పార్టీ ప్రెసిడెంట్ని, డిస్ట్రిక్ట్ కమిటీని అనుసంధానం చేస్తూ మరి వారి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ, సిస్టమ్ తీసుకుంటూ దాని ద్వారా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాకు ఈ సిస్టమ్ అవకాశం ఉంటుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ నుంచి పార్టీ మండలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రయోగాత్మకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ఉత్తమ్. ఒకేసారి 1,00,000 మందితో కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. త్వరలోనే దీనిని కూడా వాడుకలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ సిస్టమ్ వర్కౌట్ అయితే రాహుల్ గాంధీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.